Hello my dear student, you see the another examples. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మనకు వస్తాయి. చూడండి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంటిగ్రల్ f of f dash x by f of x dx that is equal to అంటే ఏమి డినామినేటర్లో ఉన్నదాన్ని డెరివేటివ్ చేసింది పైన ఉందనుకోండి. అంటే f dash x f of x డెరివేటివ్ చేస్తే ఏమి f dash x అనమాట. అప్పుడు దీనికి ఏం రాసుకోవచ్చు, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు ప్లస్ సి. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ మనకు సో ఇంటిగ్రల్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే, సో కాబట్టి చూడండి ఇప్పుడు డినామినేటర్లో దాన్ని డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ దీన్ని టీ అనుకోండి. అంటే ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ. దీన్ని డెరివేటివ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x, 1 కాన్స్టెంట్ కాబట్టి 0, dx ఈజ్ ఈక్వల్ టు ఇది dt. ఓకే, అంటే ఏమి ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, 1 చేస్తే 0, t చేస్తే dt బై dx రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏమొస్తుంది, dx వస్తుంది. ఇది వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ 2x dx ఈ ప్లేస్లో అంతా ఏం రాసుకోవచ్చు, మనం dt రాసుకోవచ్చు. dt ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏమి ఇక్కడ t. ఓకే, సో కాబట్టి 1/t అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ t. 1/t అంటే ఏమి ఇక్కడ లాగ్ x కదా, 1/x అంటే. సో నెక్స్ట్ t అంటే ఏమనుకున్నాము అదే రాసుకోండి. t అంటే ఏమనుకున్నాము మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సి, ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఓకే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, డైరెక్ట్గా మీరు టీ అనేది లేకుండా డైరెక్ట్గా ఇంకా మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది దీన్ని డెరివేట్ చేసింది పైది వస్తుందా లేదా అనేది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. సైన్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, సో కాబట్టి cos x మైనస్ sin x dx ఈ ప్లేస్లో అంతా ఏం రాసుకోవచ్చు, మనం dt రాసుకోవచ్చు. సో dt బై ఇదంతా ఏమనుకున్నాం మనం t అనుకున్నాం. ఓకే, సో 1/t అంటే ఏమి, లాగ్ t, లాగ్ t ప్లస్ సి. ఓకే, సో కాబట్టి ఇది ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ t అంటే ఏం రాసుకోవచ్చు మనం, యాజ్ ఇట్ ఈస్గా sin x ప్లస్ cos x ప్లస్ సి, ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇంటిగ్రేషన్స్ అంటే మనకి ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మీరు టీ అనుకోకుండా డైరెక్ట్గా వేసేయచ్చు. అంటే మీకు ఐఐటి అని ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇలాంటి వాటిలో మనం ఇదంతా చేయలేం కదా, టైం ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఫాస్ట్గా మనము ఆన్సర్ చేయాలంటే మీకు ఈ ఫార్ములా చూస్తేనే గుర్తు వచ్చేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు ఇది ఎలా ఉంది, మనకు చూడండి ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వచ్చేటట్లా ఉంది. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఎక్స్ క్యూబ్ చేసి ఏమి 3x స్క్వేర్ కదా, ఎక్స్ పవర్ ఎన్ కదా ఫార్ములా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఓకే, 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేసేది 2x, ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది 5, టీ చేస్తే dt బై డిఎక్స్, dt బై డిఎక్స్. ఓకే, దీన్ని ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 dx దట్ ఈజ్ ఈక్వల్ టు dt. సో కాబట్టి 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 dx, 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 dx ఈజ్ ఈక్వల్ టు dt. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం, అది dt
బై ఇదంతా ఏమనుకున్నాం టీ. సో 1/t అంటే ఏం రాసుకోవచ్చు, log t. 1/t అంటే ఏమి ఇక్కడ log t, దట్ ఈస్ ఈక్వల్ టు log t అంటే ఏమి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t, x క్యూబ్ ప్లస్ 5x x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సో కాబట్టి మీకు డైరెక్ట్గా ఇంకా ఫార్ములా ఏది గుర్తుపెట్టుకోవాలి, ఇది f డాష్ x బై f ఆఫ్ x dx అంటే ఏమిది, log ఆఫ్ f ఆఫ్ x. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోగలిగితే డైరెక్ట్గా ఆన్సర్స్ వేసుకోవచ్చు అనమాట. ఇక టీ అనుకోవాల్సిన అవసరం డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు 1/x log x. ఓకే, x log x ఇది కూడా అదే ఫార్ములానే. ఓకే, మీరు ఏం చేస్తారంటే log x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. ఓకే, డిఫరెన్షియేట్ చేయండి. log x డెరివేటివ్ చేస్తే 1/x, dt చేస్తే dt/dx, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే dx/x దట్ ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో కాబట్టి చూడండి ఇక్కడ 1 dx/x అంటే dt రాసుకోవచ్చా, సో dt బై log x అంటే ఏమి ఇక్కడ t. ఓకే, సో 1/t అంటే ఏం రాసుకోవచ్చు, ఫార్ములా ఏమిది, log t. 1/t అంటే ఏమి, log t. ఓకే, t అంటే ఏమనుకున్నాం అదే రాసుకోవాలి మరి. log t అంటే ఏమి, log x ప్లస్ c ఇట్లా చేసుకోవాలి. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ 1/x log x log of log x dx. చూడండి ఇక్కడ మనకు 1/x log x log of log x. ఓకే, చూడండి ఇక్కడ చూడండి దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది వచ్చే విధంగా ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే log of log x is equal to t. ఓకే, డిఫరెన్షియేట్ చేయండి, ఇదంతా మనసులో x అనుకోండి. అప్పుడు log x డెరివేటివ్ చేస్తే ఏమి వస్తుంది, 1/x. ఓకే, నెక్స్ట్ మరి ఇంటర్నల్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. log x డెరివేటివ్ చేస్తే 1/x. సో log x చేస్తే మరి 1/x వస్తుంది. ఓకే, సో ఇదేమిది dx దట్ ఈజ్ ఈక్వల్ టు dt. చూడండి ఆ పార్ట్ అంతా ఉందా, ఈ పార్ట్ ప్లేస్లో అంతా ఏం రాసుకోవచ్చు మనము, dt రాసుకోవచ్చు. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం, dt బై log ఆఫ్ log x అంటే అనుకున్నాం t. ఓకే, సో ఇది ఎలా ఉంది, 1/t. 1/t అంటే ఏమి, log t. ఓకే, సో కాబట్టి log t అంటే ఏమనుకున్నాం మనము, log ఆఫ్ log x ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు ఆ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోగలిగితే చక్కగా చేయగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫార్ములా పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఒకవేళ f డాష్ x బై రూట్ f ఆఫ్ x వచ్చింది అంటే రూట్లో ఉన్నది డెరివేషన్ చేస్తే న్యూమినేటర్ వచ్చింది అనుకోండి, దీనికి ఫార్ములా ఏంటంటే 2√f ఆఫ్ x రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది 2√f ఆఫ్ x, ఇది ఫార్ములా. ఓకే, సో అలాంటివి ఎలా ఉంటాయి చూడండి మరి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ sin x బై root cos x dx. sin x బై రూట్ కాస్ ఎక్స్. చూడండి ఇక్కడ మనకు దీన్ని డెరివేటివ్ చేస్తే పైన వస్తుందా, కాస్ ఎక్స్ డెరివేషన్ ఫార్ములా ఏమి, మైనస్ సైన్ ఎక్స్ కదా, ఏమిది మైనస్ సైన్ ఎక్స్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకోండి, సబ్స్టిట్యూషన్ డిఫరెన్షియేట్ చేయండి. కాస్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్, టీ చేస్తే dt/dx, క్రాస్ మల్టిప్లికేషన్ sin x dx మైనస్ ట్రాన్స్ఫర్ చేయండి మైనస్ dt అంటే ఏమి, sin x dx. ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు, మైనస్ dt రాసుకోవచ్చు. సో మైనస్ బయట పెట్టేయండి dt బై రూట్ కాస్ ఎక్స్ అంటే అనుకున్నాం
టీ అనుకున్నాం. ఓకే, సో మనకి ఇంటిగ్రేషన్లో 1/√x ఫార్ములా తెలుసు కదా, ఏమిది 2√x, ఏమిది 2√x కదా, 1/√x ఫార్ములా ఏమి 2√x. సో కాబట్టి -2 cos x ప్లస్ సి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇంటిగ్రల్ 2x plus 1 by root of x square plus x into dx. ఓకే, చూడండి ఇక్కడ మనకు దీన్ని డెరివేటివ్ చేసి ఇది వస్తుంది కాబట్టి 2x square plus 1 x square plus x is equal to d. x square డెరివేటివ్ చేస్తే 2x, x చేస్తే 1 dx, that is equal to ఏమొస్తుంది మనకు dt, that is equal to dt. సో కాబట్టి 2x plus 1 dx అంటే ఏం రాసుకోవచ్చు dt బై ఇది ఏం రాసుకోవచ్చు రూట్ t. సో 1/√t అంటే ఏం రాసుకోవచ్చు 2√t. 2√t అంటే ఏం మనకు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ c, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ c. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ secant square x by 1 plus tan x dx. ఓకే, చూడండి ఇది ఎలా ఉంది. చూడండి ఇక్కడ డినామినేటర్ రూట్లో ఉన్నదాన్ని డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమనుకుంటారు t అనుకుంటారు, అంటే 1 plus tan x is equal to t. ఓకే, సో 1 చేస్తే 0, tan x చేస్తే ఏమొస్తుంది మనకు secant square x dx is equal to dt. secant square x dx అంటే ఏం రాసుకోవచ్చు మనం dt బై ఇదంతా ఏమనుకున్నాం t. 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది కదా. ఓకే, సో కాబట్టి 1/√t అంటే ఏమి 2√t. సో కాబట్టి 2√t అంటే ఏమనుకున్నాం అది రాసుకోండి 1 plus tan x ప్లస్ c. ఓకే, ఈ విధంగా మనకు రూట్స్ వచ్చినప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ వచ్చే విధంగా ఉంటే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మోడల్. టు సీ ద అనదర్, చూడండి, ఇంటిగ్రల్ e power f of x into f dash x. e power f of x into f dash x అంటే మీకు ఫార్ములా ఏంటంటే e power f of x. ఏమిది e power f of x. డైరెక్ట్గా ఇంకే దీన్ని డెరివేటివ్ చేయబడిన ఫంక్షన్ ఇక్కడ ఉన్నట్లయితే డైరెక్ట్గా e power f of x రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలాంటి మోడల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, చూడండి, ఇంటిగ్రల్ e power x square plus 1 into 2x dx. ఓకే, చూడండి ఇక్కడ మనకు దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది రావాలి, వస్తుందో లేదో చూడండి, చెక్ చేసుకోండి. x square plus 1 is equal to t. దీన్ని డెరివేటివ్ చేయండి. x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x, 1 అనేది కాన్స్టెంట్ 0, t చేస్తే dt బై dx. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2x dx is equal to dt. ఓకే, చూడండి ఇక్కడ 2x dx అంటే ఏం రాసుకోవచ్చు మనం dt రాసుకోవచ్చు. సో dA ఈ పార్ట్ అంతా dt, ఈ పవర్ దీన్ని ఏం రాసుకోవచ్చు t. సో ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఈ పవర్ టీనే వస్తుంది. ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అంటే ఏమనుకున్నాం లాస్ట్లో మనం x స్క్వేర్ ప్లస్ 1నే రాసుకోవాలి, అంటే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ e పవర్ tan x into secant square x dx ఉంది అనుకుందాం. tan x into secant square x dx. ఓకే, చూడండి ఇక్కడ tan x డెరివేటివ్ చేస్తే ఇది వస్తుందో లేదో చూసుకోండి. tan x is equal to t, దీని డెరివేటివ్ చేస్తే secant square x dx is equal to dt. ఓకే, సో secant square x dx అంటే ఏం రాసుకోవచ్చు మనం dt రాసుకోవచ్చు. సో ఈ పవర్ t secant square x dx అంటే ఏమిది dt. ఓకే,
సో ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఈ పవర్ టీనే వస్తుంది. సో కాబట్టి ఈ పవర్ tan x ప్లస్ సి. ఓకే, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అంటే ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఈ మోడల్స్ వస్తే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏమిది ఈ పవర్ sin x minus cos x into okay cos x okay cos x plus sin x okay dx. చూడండి మనకు ఇది t అనుకుంటే వస్తుందా ఇక్కడ చూడండి, ఇక్కడ sin x minus cos x is equal to t. sin x ని డెరివేటివ్ చేస్తే cos x, cos x ని చేస్తే sin x dx that is equal to dt. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇది e పవర్ t cos x plus sin x dx, cos x plus sin x dx is equal to dt. దట్ ఈస్ ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే వస్తుంది. ఓకే, సో ఇక్కడ టీ అంటే ఏమనుకున్నాం, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ పవర్ sin x మైనస్ cos x ప్లస్ సి. ఓకే, ఈ విధంగా ఈ మెథడ్స్ ఉండేవి ఇలాగా చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. You see the another example. చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ sin x క్యూబ్ dx, sin x క్యూబ్ dx. ఓకే, సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ ఇలా వచ్చింది అనుకోండి, మనము అది చూడండి డెరివేటివ్ ఏం చేస్తే వస్తుంది. సో దీన్ని ఏమనుకుంటారు, టీ అనుకోండి. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ, డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ 3x స్క్వేర్ dx is equal to dt. ఓకే, సో ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ dx is equal to 3 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది dt బై 3. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ dx అంటే రాసుకోవచ్చు dt రాసుకోవచ్చు. సో dt బై 3 కామన్ అవుట్ చేయండి, ఇది sin x క్యూబ్ అంటే ఏమి ఇక్కడ t. ఓకే, సో sin t ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ కాస్ t. సో మైనస్ 1/3 cos t that is equal to minus 1/3 cos t అంటే మనకు x క్యూబ్ ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 4x క్యూబ్ tan x పవర్ 4 into secant x power 4 dx. ఓకే, ఏమిది 5. ఓకే, ఏమిది 5. ఓకే, సో కాబట్టి మనం చూడండి ఇక్కడ వరకు x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. దెన్ డెరివేటివ్ చేయండి, ఏమొస్తుంది 4x క్యూబ్ dx that is equal to dt. so x cube dx is equal to 4 multiply చేస్తుంది, ఇది డివైడ్ చేస్తుంది 1/4 dt. 1 x cube dx is equal to 1/4 dt. ఓకే, సో ఈ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కకు పెట్టేసేయండి. సో ఇక్కడ x క్యూబ్ dx ప్లస్ ఏం రాసుకోవచ్చు 1/4 dt. ఓకే, ఇది ఏమి ఇంకా tan t టు secant t. ఓకే, సో ఇది చూడండి tan x ఇంటూ secant x చేస్తే ఏమొస్తుంది, secant x అవుతుంది, secant x secant t అవుతుంది అన్నమాట. ఓకే, t అంటే ఏమనుకున్నాం మనము 5/4 secant t
టీ అంటే ఏం రాసుకోవచ్చు మనం x⁴ ప్లస్ సి x⁴. ఓకే, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ